మామిడి రైతుల పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలిపారు. సిద్ధవటం మండలం పి కొత్తపల్లి రైతు సేవా కేంద్రంలో శనివారం పంటల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన సహాయ సంచాలకులు రవీంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మామిడి పంటల్లో పండు ఈగ నివారణ కొరకై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సలహాలు సూచన అందించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త మానస, ఉద్యాన అధికారి జయ భరత్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. కడప జిల్లాలోని సిద్ధవటం మండలం పొన్నవూరు గ్రామంలో మామిడి రైతులకి శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా మామిడి సీజన్ కాబట్టి దీనిలో తీసుకోవాల్సిన చర్యల గురించి, అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీపై ఇస్తున్నటువంటి మామిడి కవర్లు పండుగ నివారించడానికి గవర్నమెంట్ సబ్సిడీతో ఇస్తూ ఉంది, 50% సబ్సిడీతో. దానిల గురించి కూడా మీకు అందరికీ తెలియజేయడానికి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ఉద్యానాధికారి అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే రైతులందరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఈ పండు ఈగను నివారించడానికి, ఈ పండు ఈగ అనేది పాలిప్యాగస్ అంటాం, అనేక రకాలైన పంటల మీద ఇది ఆశిస్తుంది కాబట్టి సీజన్లో దీన్ని నివారించడం కూడా కష్టంగా ఉంది. కాబట్టి ఈ పండు ఈగని నివారించడానికి, అంటే దాని నుంచి వచ్చే నష్టాన్ని నివారించుకోవడానికి ముఖ్యంగా మనము దీనితో పాటు ముందుగా ఫెరామాన్ బుట్టలను కూడా, పండు ఈగ ఆకర్షణ బుట్టలు, దానిని కూడా మామిడి తోటల్లో కట్టుకోవాలి. ఇవి ఎకరాకి 5 చొప్పున మీరు కట్టుకోవాలి. అలాగే పక్వానికి వచ్చినప్పుడు పండు ఈగ డ్యామేజ్ జరగకుండా ఉండేదానికోసం ఇలాంటి మామిడి తొడుగులను ఇస్తున్నాము, సబ్సిడీలో ఇస్తూ ఉంది గవర్నమెంట్. సో దీనిని ఎప్పుడు మనము దీనిని కట్టుకోవాలంటే, మామిడి చెట్లకి పిందె సైజు ఒక నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు దీన్ని కట్టుకోవాలి. దీన్ని కట్టుకున్నట్లయితే మందు పిచికారి చేసుకున్న తర్వాత దీన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. మనకి అందుబాటులో ఉన్నన్ని కవర్లు మేము ఎకరాకి దాదాపుగా 6,000 కవర్లను రైతులకు ఇస్తూ ఉన్నాం సబ్సిడీ. సో వీటిని కట్టుకోవాల్సి వస్తుంది. కట్టుకున్న తర్వాత పండుగని ఎప్పుడైతే మెచ్యూరిటీ, అంటే ఫ్రూట్ హార్వెస్ట్కి ముందు అది చేసేటువంటి డ్యామేజ్, అంటే దాని తోట భాగంలో ఉన్నటువంటి ముళ్ళు ద్వారా లోపలికి వచ్చి గుడ్లను లోపలికి పెడుతుంది. కాబట్టి అటువంటిది జరగకుండా ఈ కవర్ నివారిస్తుంది. కాబట్టి పండుగ మీరు ముఖ్యంగా చూసినట్లయితే మాగిన తర్వాత పండ్లల్లో పోసినట్లయితే తెల్లటి చిన్న చిన్న బియ్యపు పురుగులు లాంటి పురుగులు ఉంటాయి. అవన్నీ కూడా పండుగ గుడ్డు పెట్టడం వల్ల వచ్చినటువంటి పిల్లలు. సో ఇవి ఉండడం వల్ల కొనే వాళ్ళు ఎవరైతే తినేదానికి కొంటారో వాళ్ళందరూ కూడా పండ్లని ఇష్టపడరు, అలాగే ఎక్స్పోర్ట్కు పనికిరావు. దానివల్ల ధరలు తగ్గుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఇవి సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కట్టుకున్నట్లయితే ఒక కేజీకి ఒక 3 కవర్ల దాకా పడతాయి. అంటే ఒక పండుగ ఒకటి కడితే ఒక మూడు పండ్లు 1 కేజీ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో దీన్ని కట్టడం వల్ల కాయ నాణ్యత పెరుగుతుంది, షైనింగ్ పెరుగుతుంది. అలాగే కలర్ కూడా గోల్డెన్ ఎల్లో కలర్లో రావడం వల్ల మార్కెట్లో ఈ మామిడి పండ్లకి డబల్ రేట్ వచ్చేదానికి ఆస్కారం. అంతేకాకుండా ఈ కవర్ కట్టిన తర్వాత పురుగు మందుల అవశేషాలు పండు మీద ఉండవు. అలాగే గాలికి తట్టుకుంటుంది, ఎందుకంటే ఇందులో ఉండే తీగని మనం తొడిమికి చుడతాం కాబట్టి పైన ఇది గాలి తగిలినప్పుడు ఆ తొడిమికి బలాన్ని చేకూర్చి గాలికి రాలకుండా ఉంటుంది. చాలా చోట్ల మనం ప్రాక్టికల్గా చూడడం జరిగింది. రైతు తోటల్లో 95% పైన రాలకుండా నిలబడతాయి. సో కాబట్టి ఈ తొడుగులందరినీ మీ రైతులందరూ కూడా ముఖ్యంగా దేశానికి ఎక్కువగా కడుతున్నారు. వాటన్నిటికీ కూడా అందుబాటులో ఉన్న కాయలకి వీటిని కట్టి పండుగకి నుంచి రక్షించుకొని మంచి లాభాలు పొందుతారని రైతులందరికీ మేము ఉద్యాన శాఖ తరఫున నా నమస్కారాలు వివరించుకుంటున్నాను.